10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు మా రాజన్న ఎంబటి వేల సంఖ్యలో మేము తరలి వస్తున్నామన్నా. ఆడపిల్లలము మా బాధలు మా కష్టాలు మీకు తెలియంది ఏమీ లేదన్నా. ఇంకా మేము ఎప్పుడు ఇదే పోరాడుకుంటూ వస్తుంటన్నా. ఎన్నేళ్ళు ఇంట్లో పోరాడుకుంటూ రావాలన్నా. మీ మీద నమ్మకంతోనే ఇప్పుడు మీరు హామీ ఇచ్చిననే ఒక ఆలోచనతోనే మీ మీద గౌరవంతోనే మేము మాట్లాడుతున్నామన్నా. మేము వేరే ఉద్దేశంతో మాట్లాడుతున్నాము. ఉద్యోగాలు ఇచ్చి మా పేద కళాకారులని మమ్మల్ని ఆదుకోండి అన్న. ఆడపిల్లలను చాలామంది ఉన్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు కాలు కచ్చగట్టి మేము ఉద్యమంలో పాల్గొన్నామన్నా. మాతో పాటు అక్క చెల్లెలు కూడా చాలామంది ఉన్నారన్నా. ఎందుకు చెప్తున్నా అంటే మా కోసం అన్నా మాకు ఉద్యోగాలు ఇచ్చి మా బతుకులు మార్చండి అన్న. మాకు పిల్లలు ఉన్నారు. మా బతుకులు మంచిగా లేవన్నా. ఎందుకు చెప్తున్నామంటే బాధ అనిపిస్తుంది. నాకు బాధ నీకు ఎవరో మాటలు వస్తలేవన్నా. 10-15 సంవత్సరాలు కంటే 18 సంవత్సరాల నుంచి నేను ఈ కళాబృందంలో ఈ కళమ్మ తల్లి నమ్ముకొని నేను బతుకుతున్నానన్న. మాకు ఉద్యోగాలు ఇవ్వండి అన్న. చాలామంది పోయిన గత ఉద్యోగాలు వచ్చినాయన్న. 325 మంది అసలైన కళాకారులు ఉంటే అందరు ఫేక్ కళాకారులకు ఇచ్చిరన్న. నాకు తెలుసు అన్న. ఎందుకంటే వాళ్ళు బతుకుతున్నారు. మేము ఒరిజినల్ కళాకారులం కొంతమంది చాలామంది బయట ఉన్నామన్నా. దయచేసి రేవంత్ అన్న మా ఆడపిల్లల్ని చూసన్న. మీరు చాలామంది అన్నలు అక్కలు తమ్ముళ్ళు చాలామంది అన్న న్యాయంగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు అందరు బయటే ఉన్నారన్న. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని దయ చూడండి అన్న. ఇంతకు మించి మేము ఏం కోరట్లేదన్న. జై కళాకారుడా, జై కళాకారుడా. ఉద్యోగ కళాకారుల ఐక్యత, ఉద్యోగ కళాకారుల ఐక్యత, ఉద్యోగ కళాకారుల ఐక్యత. జై కళాకారుడా, జై కళాకారుడా. పోయినసారి కూడా మేము ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఇదే ఈ ఏరియాలో కూడా మేము కడుపుకు తిండి లేకుండా కూడా ఉద్యోగాల కోసం అప్పుడు ఛార్జీలు ఉండే. ఇప్పుడు ఛార్జీలు లేవు కాబట్టి ఏది ఇస్తా కానీ ఇక్కడ ఛార్జీలు పెట్టుకొని మేము పోరాడితే మాకు అసలు కళాకారులకు ఉద్యోగాలు రాకుండా చాలా మంది ఏ కళాకారులకే ఉన్నాయి. ఇంట్లో హౌస్ వైఫ్ ఉన్న కూడా వచ్చింది. నాకు తెలుసు అన్న. నేను నమ్మకం చెప్పట్లేదు. కొంతమంది సినీ ఆర్టిస్టులు కూడా ఇచ్చిరన్న. ఏ కళాకారులకు ఏం చేస్తాం? రసమ్మాయి మాకు ఉద్యోగం వచ్చినట్టే వచ్చి కూడా నాకు ఉద్యోగం తీసేసుకున్నాడు. మేము ఎగ్జామ్ అన్నారు అదన్నారు వచ్చినాము. ఉద్యోగం వచ్చిందిగా చెల్లి అన్నాడు, మాట్లాడిండు, ఇంటికి వెళ్ళిపోయినాము. వచ్చారు తిరిగి వచ్చారు. మాకు ఉద్యోగాలు లేవన్నా. దయచేసి అవును జరిగినాయి. అప్పుడు కూడా రెండోసారి కూడా ఉద్యమంలో లేని కళాకారులకే ఉద్యోగాలు ఇచ్చారు. మన నల్గొండ జిల్లాలో నేను చూపిస్తా ఉద్యమంలో వాళ్ళు సీనియర్ కళాకారులు కావచ్చు, మీకు హారత లేవు. దీనికి ముఖ్య హారత ఏది? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకే ఈ ఉద్యోగ అవకాశం ఇవ్వాలన్నా. నువ్వు సీనియర్ కళాకారులు కావచ్చు, మీరు గొప్ప గొప్ప కళాకారులు, కానీ ఉద్యమంలో టచ్ లేని కళాకారులకు ఉద్యోగం ఎట్లా ఇస్తావన్నా? అది కరెక్ట్ కాదు కదన్నా. అంటే మా నోట్లో మట్టి పోసినట్టే కదన్నా, మా కడుపు కొట్టి వాళ్ళకి ఇచ్చినట్టే కాదు, మా తినే అన్నాన్ని గుంజుకున్నట్టే కదా. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? అందుకనే ఆ ప్రభుత్వము కుప్పగూలిపోయింది. ఎప్పుడైనా కానీ కళాకారులని ఉద్యమకారులని అయితే ఆ గత ప్రభుత్వం ఎందుకు మర్చిందో అదేవిధంగా కుప్పగూలిపోయింది. ఇప్పటికీ ఏ ప్రభుత్వాలైనా కానీ ఈ పాట విప్లవాన్ని, సాంస్కృతిక విప్లవాన్ని గౌరవించి వాళ్ళకైతే ఎప్పుడైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందో వాళ్ళు దేన్నైనా అందుకోగలుగుతారు. మళ్ళీ ఇంక 20 సంవత్సరాలు కూడా అధికారంలో ఉండగలుగుతారు. అదే క్రమంలో పోవాలి. కాంగ్రెస్ పార్టీ కూడా, రేవంత్ అన్న కూడా ఉద్యోగాలు కల్పించి మాకు వాళ్ళు గత ఇంకా ఎన్ని సంవత్సరాలైనా అధికారంలో ఉండాలని కోరుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కళాకారులను రేవంత్ ప్రభుత్వం గుర్తిస్తుంది కాబట్టి మా ఆశ ఏంటంటే రేవంత్ అన్నరా కడిగిన ముత్యామురా కష్టాలను తీర్చేటి కాదా నాయకుడు రో. రేవంత్ అన్నరా కడిగిన ముత్యామురా కష్టాలను తీర్చేటి కాదా నాయకుడు రో. రేవంత్ అన్నరా ఉచిత బస్సు తెచ్చరా గ్యాసు ధర దించరా. ఉచిత బస్సు తెచ్చరా గ్యాసు ధర దించరా. మహిళలకు ఉచిత గ్యాసు ఇచ్చినాడు రో. రేవంత్ అన్నరా చిన్నకారు రైతులకు సన్నకారు రైతులకు రుణమాఫీ చేసి వాళ్ళ రుణం తీర్చుకున్నాడో. రేవంత్ అన్నరా, రేవంత్ అన్నరా కడిగిన ముత్యామురా కష్టాలను తీర్చేటి కాదా నాయకుడు రో. రేవంత్ అన్నరా. అదేవిధంగా మా కళాకారులను కూడా ఆదుకొని నువ్వు ఒక చరిత్రలో నిలిచిపోవాలని మేము కోరుకుంటూ మా నిరుద్యోగ ఉద్యమ కళాకారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని కాపాడండి, వాళ్ళకు జీవితం చూపోయండి. పరిస్థితులు ఘోరంగా ఉన్నాయన్న. కరోనా టైంలో ఎట్లా తీవ్రమైన గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాం మేము.
నా పేరు రామకృష్ణ, మాది నల్గొండ జిల్లా. తెలంగాణ ఉద్యమ కళాకారుల కన్వీనర్ నల్గొండ జిల్లా. నా పేరు బొడిపల్లి రామకృష్ణ. మేము మా పరిస్థితి చెప్పుకోవడానికి కూడా చాలా దీనంగా ఉందన్న. వీడికి రావడానికి కూడా ఛార్జీకి డబ్బులు లేవు. పక్కన వాళ్ళు నడుపుకొని వచ్చిన తప్పించి ఏంటంటే రేవంత్ అన్న వచ్చిండు మాకు ఆదుకుంటాడు మమ్మల్ని. ఎందుకంటే మహిళలకు ఉచిత గ్యాస్ కానీ ఈ రైతులకు రుణమాఫీ కానీ అదేవిధంగా మా కళాకారులను కూడా ఆదుకుంటాడనే వెయ్యి ఆశలతో ఎదురు చూస్తున్నామన్న. మా ఆశలు నెరవేర్చాలని కోరుకుంటూ రేవంత్ అన్న